సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఎఫ్టీఎల్ పరిధిలో మరియు బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలు కూర్చోవేయడానికి. సో దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనిలో భాగంగా మన అమీన్పూర్ లిమిట్స్ లో ఎన్సీఓఆర్ అనే కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింహ అనే అతను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీరు ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని ఫేక్ ఫొటోస్ ర్యాండమ్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్ కి 16 లక్షలు బేరం కుదుర్చుకుని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడీ అయినట్టుగా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఈ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్ గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి, చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము, వార్నింగ్లు ఇవ్వడము, పిటిషన్స్ చేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగేస్తామని బెదిరించడం జరుగుతుంది.